పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్లో సరికొత్త కేసు నమోదైంది. ఈ దెబ్బతో నన్ను కూడా అరెస్టు చేస్తారా అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి జైలుకు పోయి వచ్చాడు, నందిగం సురేష్ జైలుకు పోయి వచ్చాడు. ఈ నేపథ్యంలో నన్ను కూడా బొక్కలో మింగుతారనేటువంటి భయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. అసలు ఇంతకీ ఏ కేసు నమోదైంది, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ పులకేసు మీద 32 కేసులు ఉన్నాయి. దాని గురించి నేను చెప్పను, మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. ఈ దౌర్భాగ్యుడు 16 నెలల జైల్లో చెప్పకూడదు తిన్నాడు, అది మీ అందరికీ తెలిసిందే. వీటి గురించి నేను అస్సలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 11 సిబిఐ 7 ఈడీ కేసులు కూడా ఉన్నాయి. వాటి మీద బెయిల్లో బయట తిరుగుతా ఉన్నాడు, కోర్టుకు కూడా పోవట్లా. ఇవన్నీ పక్కన పెడదాం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను చేసినటువంటి తప్పుడు పనులకి 32 కాదు కదా 3200 కేసులు పెట్టినా కూడా తక్కువే. అంత తప్పుడు పనులు, అన్ని అవినీతి పనులు చేశాడనేది కూడా అందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడికి వ్యవస్థలంటే గౌరవం లే. ఏకంగా ఆనాటి ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారి మీద విపరీతంగా విరుచుకుపడ్డాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నటువంటి ఎన్వి రమణ గారి మీద విరుచుకుపడ్డాడు. అంటే వీడికి వ్యవస్థలంటే గౌరవం లేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో. అయితే ఎన్నికల కోడ్ ఉంది, దాన్ని కూడా మర్చిపోయి ఇతనేదో మిర్చి రైతుల కోసం పోరాటం చేస్తాడు. నీ బతుక్కి నువ్వు ఎప్పుడన్నా పచ్చకండ వేసుకున్నావా? రైతు అనేటువంటి పదం పలకటానికి నీకు కనీస అర్హత ఉందా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ ఒక దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో జైల్లో ఉన్నాడు. వాడిని పోయి పలకరిస్తాడు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఆ ఎమ్మెల్సీ అనంతబాబును పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెడతాడు. దళిత డాక్టర్ సుధాకర్ని అత్యంత పాశవికంగా చంపేపిస్తాడు. ఈ రకమైనటువంటి తప్పుడు పనులతో ఒక దళిత మహిళ మరియమ్మని చంపేస్తే నందిగం సురేష్ అతన్ని ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఈవీఎంలు పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎంకరేజ్ చేసి జైలుకు పోయి పలకరించి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఆ పార్టీ నుంచి ఎవడో ఒకటి జైలుకు పోవాల్సిందే అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తోంది. అప్పుడు తప్పితే ఇక్కడికి రావట్లా. అయితే నిన్న మిర్చియాడి దగ్గర ఇతను చేసినటువంటి దౌర్భాగ్యం, చట్టాన్ని ఉల్లంఘించడం, దాంతోపాటు 16 మిర్చి బస్తాలు దోచుకోవడం. జగన్మోహన్ రెడ్డి సిగ్గులేనుడా? నువ్వు వెళ్ళింది రైతుల కోసం, ధర్నా కోసం, రైతుల కోసం న్యాయం జరగాలని చెప్పి, మిర్చికి రేటు పెంచాలని చెప్పి పోయి ఉద్యమం చేస్తానంటివి, ధర్నా చేస్తానంటివే. మరి ఆడికి పోయి రైతులు ఆడ ఉంచుకున్నటువంటి మిర్చి యార్డు దగ్గర ఉంచుకున్నటువంటి 16 మిర్చి బస్తాలు ఎత్తుకుపోయేది ఆ పీరియడ్ అంచెర్లు, మీ అంచెర్లు. కొంపదీసి మీ ఇంట్లో కారం లేదని చెప్పి దానికోసం ఏమైనా దొంగతనం చేయించావు? బుద్ధిలే, ప్రజాధనం దోచుకున్నావు కదా, సిగ్గుండబల్యా. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు అతిక్రమించినందుకు, అదేవిధంగా అక్కడ రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు, పర్మిషన్ లేకుండా చేసినందుకు కేసు నమోదైంది. అయితే ఈ కేసులోనే బొక్కలో పోతాడనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డి పట్టుకుంది. హుటాహుట్టిన ఏమిలే, అసలు ఎందుకు బెంగళూరు ఎందుకు పోతాడు ఇతను నాకు అర్థం కావట్లా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా అరాచకాలు చేస్తోంది, దుర్మార్గాలు చేస్తోంది, అవినీతి చేస్తోంది అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా. మరి వాటి మీద ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయి, రా, ప్రశ్నించు. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని జిల్లాలకు పోను, మగోడు అయితే నువ్వు పోటుగాడు అయితే ఎందుకు నువ్వు బెంగళూరు పారిపోయావు? ఈ కేసులో అరెస్ట్ చేస్తారని. అసలు ఈ కేసు కాదురా నాయన, బాబాయిని వేసేసినటువంటి కేసులో ఆ సాక్షుల్ని, సహానిందితుల్ని అందరినీ బెదిరించేటువంటి ప్రయత్నం చేయటం. దస్తగిరి జైల్లో ఉంటే జైలుకు కూడా శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డిని పంపించి మెడికల్ క్యాంప్ పేరిట ఆ దస్తగిరిని భయభ్రాంతులకు గురి చేయటం, అతనికి డబ్బులు ఆఫర్ చేయటం. ఏం చండాల పనులు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేయని ఒక తప్పు చేయటం, ఆ తప్పును కప్పించుకోవడానికి. ఇవాళ వంశీ జైల్లో ఎందుకున్నాడు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో అతను జైల్లో లేడు, ఇప్పుడు ఇంకా పోలా. దానికంటే ఘోరం ఏంటంటే, ఆనాడు కేసు పెట్టినటువంటి ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ అనేటువంటి దళిత యువకుడిని కేసు తీసేపించుకోవడం కోసం అతన్ని కిడ్నాప్ చేశాడు, అతని మీద దాడి చేశాడు, అతన్ని కొట్టారు, చిత్రహింసలకు గురి చేశారు. దానికి సంబంధించినటువంటి కేసులో జైల్లో ఉన్నాడు. అంటే ఒక తప్పు చేయటం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ తప్పు బయటపడకుండా ఉండటం కోసం, శిక్షలు తప్పించుకోవడం కోసం మరిన్ని తప్పులు చేయటం, ఆ తప్పుల్లో మళ్ళీ దొరికిపోవటం, ఈ రకమైనటువంటి దౌర్భాగ్య బతుకు ఎందుకు? ఆనాటి పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో కూడా మీరు చూస్తే మధుసిని చంపేశారు, ఓం ప్రకాష్ని చంపేశారు, అదేవిధంగా ఏకంగా సూరిని చంపేశారు. అంటే ఒక వ్యక్తిని వీళ్ళకి నచ్చని, వీళ్ళకి ఇబ్బంది అనుకుంటే వాళ్ళని చంపేయటం, ఆ తర్వాత దాంట్లో ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేయటం అనేటువంటి కార్యక్రమం మొదలు పెడతా ఉంటారు ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి 32 కేసులకి మళ్ళీ ఇదొక కేసున
యాడ్ అయిపోయింది 33వ కేసు. అయినా సిగ్గా ఇగ్గా 33 కేసులు నీ డిక్కీ కింద పెట్టుకొని కనీసం కోర్టుకు విచారణకు హాజరవ్వకుండా ప్రజాధనాన్ని దోచుకొని ఇంకా నువ్వు రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే ప్రజలు నీ నికృష్ట పరిపాలన చూసిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి లేకుండా ఇంకా నువ్వు ఎదుటోళ్ళ మీద నిందలేస్తాను, ఆరోపణలు చేస్తాను. చిన్న పిల్ల దేవికారెడ్డి అనేటువంటి పిల్లని తీసుకొచ్చి ఆ పిల్లని అల్లరిపాలు చేశావు, వాళ్ళతో డ్రామాలు వేపిస్తావు. నీ ఐపాక్ డ్రామాలు, నీ పేటీఎం డ్రామాలు రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయే నీ బతుక్కి నువ్వు అధికారంలో ఉండటానికి కాదు కదా, ప్రతిపక్షంలో ఉండటానికి కూడా నువ్వు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు తేల్చి ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసినా కానీ బుద్ధి జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇటువంటి నికృష్ట పనులు చేస్తున్నాడు.